గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్లలు. థ్యాంక్ యూ సార్. సిట్ డౌన్. ఏమిటి ఈరోజు పిల్లల హాజరు తక్కువగా ఉంది? సార్ 2 రోజుల నుండి వర్షం కురుస్తుంది కదా, అందుకే. ఓ, వర్షాలు బాగా పట్టం వల్ల ఇళ్ళు రోడ్లు కూడా జలమయమయ్యాయి. ప్రజలు నిత్యావసర వస్తువులకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చెప్పింది కరెక్టే. వాతావరణ వివరాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తుఫాను సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలుపుతోంది. ఇందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సార్, ఎందుకు ఈ విషయం ఇంతగా రేడియో ద్వారా తెలియజేస్తున్నారు? అది అవసరం. ఎందుకంటే ఇది ఒక విపత్తు. దీనివల్ల కలిగే పరిణామాలు చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి దీని పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. సార్, ఇంతకుముందు మీరు విపత్తు అనే పదం ఉచ్చరించారు. దాని అర్థం ఏమిటి సార్? వస్తున్నా అక్కడికే వస్తున్నా. విపత్తు అంటే ఒక కమ్యూనిటీ విస్తారమైన మానవ భౌతిక, ఆర్థిక లేదా పర్యావరణ నష్టాలు, ప్రభావాలను కలిగి ఉన్న సంఘం పనితీరును తీవ్రంగా విఘాతం కలిగిస్తుందన్నమాట. అంతేకాదు, సొంత వనరులను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని మించిపోతుంది. అంటే వీటి వల్ల సంభవించే పరిణామాలు మానవుల జీవితాలను అల్లకల్లోలం చేస్తాయి. సార్, సముద్రంలో ఏర్పడే తుఫానుల వల్ల మాత్రమే ఈ విపత్తులు ఏర్పడతాయా? ఇంకేమైనా కారణాలు ఉంటాయా? చక్కగా అడిగారరా. ఈ విపత్తులను 2 రకాలుగా చూడాలి. మొదటిది సహజ విపత్తులు, రెండవది మానవకారక వైపరీత్యాలు. సార్, దయచేసి వాటి గురించి కొంత విపులంగా చెప్పరా? చాలా ఆసక్తిగా ఉంది. ముందుగా సహజ వైపరీత్యాల గురించి తెలుసుకుందాం. ఇవి ప్రకృతితో సహజంగా సంభవిస్తాయి. అవి ఏమిటంటే తుఫానులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలు కావటం, సునామీ, కొండచర్యలు విరిగిపట్టం, కరువు కాటకాలు, చీడపీడలు ఎక్కువ కావటం వంటివి. వీటినే సహజ వైపరీత్యాలు అంటారు. అర్థమైంది సార్. మరి అయితే మానవకారక వైపరీత్యాల గురించి చెప్పరా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఇక రెండవది ఆనకట్టలు కూలిపోవటం, యుద్ధాలు, పరిశ్రమల నుండి వెలువడే విషవాయువులు. వీటి వల్ల ఏర్పడేవి మానవ కల్పిత చర్యల వల్ల సంభవిస్తాయి. క్షణాల్లో కల్లోలం కలిగించే విపత్తులు, మన జీవన సౌందర్యాన్ని చిదిమేసే విపత్తులు. అత్యంత ప్రమాదము, అంతులేని విషాదము కలిగించే విపత్తులకు కారణము మన కర్మమా, స్వయం కృతాపరాధమా. నాలో కల్లోలం కలిగించే విపత్తులు, మన జీవన సౌందర్యాన్ని చిదిమేసే విపత్తులు. సార్, వర్షం తగ్గిన తర్వాత పిల్లలందరినీ వాళ్ళ ఇండ్లకు పంపించమని హెచ్ఎం గారు చెప్పారు సార్. ఓకే, నేను దగ్గరుండి పంపిస్తాలే. పర్వాలేదు సార్, వర్షం తగ్గిన తర్వాతే అందరం వెళ్దాం. ఈ వివరాలు వినడానికి చాలా బాగున్నాయి. మరిన్ని వివరాలు చెప్పండి. తప్పకుండా చెప్పుకుందాన్రా. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేమిటంటే ప్రపంచవ్యాప్తంగా వరదల ద్వారా మరణిస్తున్న వారిలో 20% మన దేశంలోనే ఉన్నారట. ఇక్కడ నదీ పరివాహక ప్రదేశాలలో వరదలు సంభవిస్తాయి. మరొక అంశం ఏమిటంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం భారత భూభాగంలో 12.8% వరదలకు గురవుతుంది. ఇందులో అధికంగా ఉత్తరప్రదేశ్లో 21.9%, బీహార్లో 12.7% ఉన్నాయట. మన దేశంలో వరద ఉధృతిని తెలుసుకోవటానికి శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ పరికరాల వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. సార్, నేను ఈ మధ్య టీవీలో చూశాను, ఇండోనేషియా దేశంలో భూకంపం ఏర్పడిందని. అక్కడ కూడా చాలా ఆస్తి, ప్రాణ నష్టం ఏర్పడినట్లు చూశాను. అయితే ఇది కూడా విపత్తేనా సార్? అవును. ఇవి ఎలా సంభవిస్తాయో
సింపుల్గా చెప్పుకోవాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాటు ఫలితంగా ఈ ప్రకంపనాలు జరగటానికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తారు. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా సార్? శాస్త్రవేత్తలు ఇంకా ఏం చెప్తారంటే భూమిలోని కేంద్ర ప్రాంతాలలో ఉష్ణోగ్రత 8,000 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు ఆ ప్రాంతాలలో మరిగిన లావా భూపొరలపైన మాంటిక్ ఇంకా క్రేస్టన్ దించుకుని కొన్ని చోట్ల బయటికి రావటం కూడా జరుగుతుంది. దీన్నే మనం అగ్నిపర్వతం బద్దలైంది అని అంటాం. అయితే సార్, అగ్నిపర్వతం బద్దలవ్వడం కూడా విపత్తేనా? అవును. అయితే సార్, వీటిని ఎలా తప్పించుకోవచ్చో తెలుపరా? పిల్లలు, ఈ భూకంపాలు రావడానికి కారణాలు చాలామందికి తెలియకపోయినా మానవాళి చేస్తున్న తప్పిదాల వల్లనే వీటికి కారణం అని చెప్పచ్చు. అయితే సార్, ఇప్పటి వరకు ఏర్పడిన భూకంపాల్లో పెద్ద భూకంపం ఎక్కడ సంభవించిందో తెలుపగలరా? ఎందుకు చెప్పను, ఇంత ఉత్సాహంగా అడుగుతుంటే. పైగా ఇవన్నీ మీకు తెలియాల్సిన విషయాలే కదా. 1906వ సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో సంభవించిన భూకంపంలో రహదారులు, ప్రహరీ గోడలు, భవనాలు ఇలా అనేకం 20 అడుగుల పక్క కదిలిపోయాయట. ఇంకో రకంగా చెప్పాలంటే భారీ ఆనకట్టల వల్ల, అణుప్రయోగాల వల్ల కూడా ఈ భూకంపాలు సంభవిస్తాయి. సార్, నేను ఒకసారి రేడియోలో విన్నాను, ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించినట్లు విన్నాను. దయచేసి వాటి గురించి తెలుపరా? అక్కడికే వస్తున్నా. మీ ఉత్సాహాన్ని చూస్తుంటే రాత్రంతా ఇక్కడే ఉండేటట్లున్నారు. అవును సార్, ఎలాగో బయట వర్షం కురుస్తుంది కదా. మీరు అడుగుతోంది సబబే. దానికి కారణం ఏమిటంటే భూప్రకంపనాలను నమోదు చేసే సాధనాన్ని సిస్మోమీటర్ అంటారు. ఏమంటారు? సిస్మోమీటర్ అంటారన్నమాట. దీన్ని మొదటిసారి 2వ శతాబ్దంలో చైనా వాళ్ళు తయారు చేశారు. ఈ సాధనం కేవలం భూకంపం సంభవించినట్లు తెలియచేస్తుందన్నమాట. అయితే రిక్టర్ స్కేల్ అంటే ఏమిటి సార్? మీకు అది కూడా తెలుసా? అదే విషయానికి వస్తున్నా. అయితే భూకంప తీవ్రతను కొలిచే సాధనాన్ని అమెరికాకు చెందిన చార్లెస్ రిక్టర్ కనుక్కున్నాడు. ఈయన పేరు మీదనే దీన్ని రిక్టర్ స్కేల్ అంటారు. ఇది చూపించిన తీవ్రత వల్లే ఆస్తి, ప్రాణ నష్టాలు అంచనా వేస్తారు. భూమి పొరలో ఇంధనములు వెలికి తీసి వాడుకొనడం కష్టతరమౌ పనులు ఎన్నో సులభతరము చేసుకొనడం. ఇట్టి విషయం మరిచిపోయి ఇష్టరీతి వ్యవహరిస్తే, ఇట్టి విషయం మరిచిపోయి ఇష్టరీతిగా వ్యవహరిస్తే భూకంపాలు, సునామీలు, విపత్తులు మనకు తప్పవు. క్షణాల్లో కల్లోలం కలిగించే విపత్తులు మన జీవన సౌందర్యాన్ని చిదిమేసే విపత్తులు. సార్, మా అక్కయ్య ఈ మధ్య జరిగిన ఒక చర్చలో సునామీ కూడా ప్రకృతి వైపరీత్యంలో ఒకటి అని తెలిపింది. అది నిజమేనా? అవును సుమేధ, మీ అక్క చెప్పింది నిజం. అయితే సార్, ప్లీజ్ సునామీ గురించి కూడా చెప్పండి సార్. తప్పకుండా మహేష్, అది కూడా చెప్పుకుందామా? పిల్లలు, ఆ శబ్దాలకు భయపడకండి. అవి మనకు సర్వసాధారణం. అయినప్పటికీ మనం అప్రమత్తంగా ఉండాలి, సరేనా? అలాగే సార్. సార్, అయితే ప్లీజ్ సునామీ గురించి కూడా చెప్పండి సార్. ఓకే, తప్పకుండా చెప్తాను. సునామీ పేరు చెప్పగానే భయకంపితులను చేసేంత తీవ్రమైన విధ్వంసకర విపత్తది. ఊహకందనంత వేగంగా దూసుకొచ్చి సముద్రపాలలు తీర ప్రాంతాల్లో ప్రళయాన్ని సృష్టిస్తాయి. తీవ్ర విధ్వంసాన్ని సృష్టించి పర్యావరణానికి తీవ్ర హాని కలిగించే భౌగోళిక వైపరీత్యాల్లో సునామీని ఒకటిగా చెప్పచ్చు. మన వాడుక భాషలో చెప్పాలంటే వీటిని రాకాశాలలు అని పిలుస్తారు. సునామీని విధ్వంస వైపరీత్యం అని ఎందుకన్నారంటే
సునామీ తీరాన్ని చేరుతున్నప్పుడు వేగం తగ్గుతూ అలల ఎత్తు పెరిగిపోతుంది. దీన్ని షోలింగ్ ప్రభావం అంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే సునామీ వచ్చే ముందు తీరం వద్ద నీరు వెనక్కి తగ్గి సముద్ర తీరపు భూతలం బయటికి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిని సునామీ రావటానికి అవకాశం ఉన్న సహజ సిద్ధమైన హెచ్చరికగా భావిస్తారు. అవునా సార్, అంత తీవ్రంగా ఉంటుందా? మన దేశంలో ఈ మధ్య ఇలాంటివి ఎక్కడైనా సంభవించాయా? అవును. 2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలో జావా, సుమత్రా దీవుల మధ్య అగాధంతో సునామీ ఏర్పడి ఇది చుట్టూ ఉన్న 11 దేశాలను నష్టపరిచింది. ఆ సమయంలో మన దేశంలో తమిళనాడు తీరంలోని నాగపట్నం ఎక్కువగా దెబ్బతింది. దీనితో పాటు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రంలోని 5 ప్రాంతాలలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయన్నమాట. అబ్బో సార్, ఇది వింటుంటే చాలా భయాన్ని కలిగిస్తున్నాయి. అయితే సార్, ఇంకా ఎక్కడైనా సంభవించాయా? 2011 మార్చి 11న మధ్యాహ్నం 2:46 సమయంలో జపాన్లోని తొహోకు ప్రాంతంలో 130 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో పెను భూకంపం వల్ల సునామీ సంభవించింది. ఇందువల్ల ఫుకుషిమా దైచీలోని అణువిద్యుత్ ప్లాంట్లో విస్ఫోటనం జరిగి కొన్ని పరిశ్రమల్లో మంటలు చెలరేగి అనేక గొలుసుకట్టు విపత్తులు సంభవించాయి. అయితే సార్, ఎప్పుడైనా ఎక్కడైనా ఇవి అకస్మాత్తుగా ఏర్పడి విపరీతమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగాల్సిందేనా? దీనికి ఏర్పాట్లు ఏమీ లేవా? చాలా చక్కగా అడిగారు. అయితే సునామీ ఏ తీరాన్నైనా తాకే ప్రమాదం ఉంది. అవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంటాయి. ఇందువల్ల అంతర్జాతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థను హవాయి దీవుల్లో హనిలులు వద్ద ఏర్పాటు చేశారు. దీన్ని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అంటారు. ఇది సునామీ రావటానికి కొన్ని గంటల ముందు సంబంధిత దేశాలను అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు, కొన్ని దేశాల్లో ప్రాంతీయ హెచ్చరిక కేంద్రాలు కూడా ఉన్నాయి. అయితే సార్, మన దేశంలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? 2007 అక్టోబర్ 15న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్తో సత్వర సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది మన హైదరాబాద్లో ఉంటుంది. సార్, నాకు ఒక సందేహం వచ్చింది, అడగనా? అడిగమ్మా. ప్రపంచవ్యాప్తంగా ఇలా అనేక చోట్ల వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు ఈ ఆస్తి, ప్రాణ నష్టాలు గుర్తించడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అవునవును, చాలా మంచి ప్రశ్న వేశావు. వివిధ రకాల విపత్తుల నుండి సంభవించే ఆస్తి, ప్రాణ నష్టాలు లెక్కించి నమోదు చేయడానికి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రీసెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ సంస్థలు వీటిని నమోదు చేయటమే కాకుండా సత్వర సహాయ సహకారాలను, అంటే ముఖ్యంగా నీళ్లు, ఆహారం, వైద్యం వంటి సదుపాయాలు తమ సంస్థ ద్వారా అందజేస్తూ మానవతావాదాన్ని చాటుకుంటాయి. శ్రోతలకు వాతావరణ సూచన. వాతావరణ కేంద్రం నుండి రాబోవు తుఫానుపై ప్రత్యేక వార్తలు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఈరోజు సాయంత్రం తీరం దాటనున్నట్లు వాతావరణ కేంద్రం వారు హెచ్చరికలు జారీ చేయడమైనది. ఇది మరింత ఉధృతంగా మారి రాగల 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా తీవ్ర తుఫానుగా ప్రయాణిస్తుందని, దీని యొక్క తీవ్రత వల్ల గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలుపడమైనది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్ర అలల ఉధృతి, గాలుల తీవ్రత కారణంగా మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేయడమైనది. దీనికి సంబంధించి అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక మేరకు అగ్నిమాపక సిబ్బందిని, ఎన్డీఆర్ఎఫ్ దళాలను పంపుతున్నట్లు తెలియజేయడమైనది. మరింత సమాచారం మరొక గంట తర్వాత ప్రసారమవుతుంది. సార్, ఇందాక రేడియోలో వచ్చిన వార్తల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు అని చెప్పారు కదా, కాస్త వివరించరా? వెరీ గుడ్. మనం ఎన్డీఆర్ఎఫ్ గురించి తెలుసుకోవటానికి ముందు మరొక అంశం తెలుసుకోవాలి. చెప్పండి సార్. గుడ్, వినండి.
ఈ విధమైన వైపరీత్యాలను అరికట్టడానికి, సంభవించే సమయంలో ఇంకా తీసుకునే చర్యలను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం 2005లో విపత్తు నిర్వహణ చట్టం 2005 అనేది విపత్తు నిర్వహణ, దానికి సంబంధించిన ఇతర విషయాలకై భారత ప్రభుత్వం ఆమోదించిన చట్టం అన్నమాట. 2005 में पूरे देश के लिए डिजास्टर मैनेजमेंट एक्ट बनाया. ఈ చట్టం డిసెంబర్ 23న భారత రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఇక్కడ మరొక విషయం గమనించాలి. ఈ చట్టం ద్వారా కొన్ని పాలక సంస్థలు ఏర్పడ్డాయన్నమాట. అందులో ప్రధానంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీనికి భారత ప్రధాని అధ్యక్షత వహిస్తారు. రెండవది నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇందులో వివిధ మంత్రిత్వ శాఖల మంత్రులు, సంబంధిత అధికారులు ఉంటారు. నిర్వహణ, ప్రణాళికలను వీళ్ళే అమలు చేస్తారు. ఇక మూడవది స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీనికి సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షులుగా ఉండి కేంద్ర ప్రభుత్వం ద్వారా అందచేయబడిన సూచనలు, సలహాలు వీటి ఆధారంగా ప్రణాళికలు చేస్తారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీనికి ఆయా జిల్లాల్లో కలెక్టర్లు లేదా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ చైర్పర్సన్గా ఉంటారు. దీని తర్వాత మరొకటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది. ఇంతకుముందు రేడియో ద్వారా మీరు విన్న పదం అదన్నమాట. अपने प्राणों की चिंता हमें नहीं एक क्षण हो, मौत के जालिम हाथों से हम छीन लेते जीवन. इंसानियत मजहब हमारा दिल है हिंदुस्तान. हम राष्ट्रीय आपदा मोचन बल, हम राष्ट्रीय आपदा मोचन बल हम है. हम ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన డైరెక్టర్ జనరల్ దీనికి నాయకత్వం వహిస్తారు. వీరి యొక్క విధులు ఏమిటంటే వరదలు, కొండచర్యలు విరిగిపడిన ప్రదేశాలలో భూకంపాలు సంభవించినప్పుడు, ఇంకా ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకి సహాయ సహకారాలను అందచేసి సురక్షితమైన ప్రదేశాలకు చేరేస్తారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 5 దళాల్లో 12 బెటాలియన్లు, ప్రతి బెటాలియన్కు 1149 మంది ఉంటారు. వీరంతా కూడా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేస్తారు. ఓ మనమందరం ఈ ఎన్డీఆర్ఎఫ్ టీంకు ధన్యవాదాలు తెలియపరచవలసి ఉంటుంది సార్, ఎందుకంటే వారు ప్రాణాలకు తెగించి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుతారు కదా. మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే మరిన్ని విషయాలు తెలపాలని నాకు కూడా అనిపిస్తోంది. మన దగ్గర ఉన్న ప్రొజెక్టర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కొన్ని వైపరీత్యాలను ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. చూస్తారా? అలాగే సార్. ఓకే ఓకే, ఇదిగో ఆన్ చేస్తున్నాను. జపాన్ దేశంలోని ఫుకుషిమాలో భారీ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత నమోదు కాబడినట్లు వాతావరణ శాఖ సూచిస్తోంది. వణికిపోయిన ఫుకుషిమా తీరం. దీని తీవ్రత వల్ల అక్కడి ఇండ్లలో వస్తువుల కదలిక వల్ల ఏర్పడిన శబ్దాలు కూడా వింటున్నాము, గమనించండి. చూశారుగా పిల్లలు, ఇంతటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తాయి. ప్రధానంగా ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించటం, కాలుష్యం పెరిగిపోవటం, జీవవైవిధ్యం దెబ్బతినటం, వాతావరణం వేడెక్కటం వల్ల ఏర్పడతాయి. పర్యావరణ ప్రేమికులు ఏమంటారంటే
నేచర్ ప్రొటెక్ట్స్ ఇఫ్ షీ ఈజ్ ప్రొటెక్టెడ్. అంటే మనం ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందన్నమాట. సహజమైన ప్రకృతి నందు మనము కూడా భాగమేగా, చరాచర జీవుల మనుగడకు హాని మనకు ముప్పేగా. అడవులన్నీ నరికి వేస్తే ఎంత నష్టం ఎంత కష్టం, అడవులన్నీ నరికి వేస్తే ఎంత నష్టం ఎంత కష్టం. అతివృష్టి అనావృష్టి విపత్తులు మనకు తప్పవు, క్షణాల్లో కల్లోలం సృష్టించే విపత్తులు మన జీవన సౌందర్యాన్ని చిదిమేసే విపత్తులు. మీరు మరొక విషయం గుర్తుంచుకోవాలి. పిల్లలు ప్రకృతిని అనుసరించాలి కానీ శాసించకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకుని మనం మన పనులు కొనసాగిస్తే ఈ విపత్తు తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. సరేనా? సార్, నేటి బాలబాలికలే రేపటి పౌరులు కదా. మరి అలాంటి విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండే జాగ్రత్తలు సూచిస్తే బాగుంటుంది కదా. అవును. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారి సహకారంతో స్కూల్ సేఫ్టీ పాలసీ అంటే పాఠశాల భద్రత మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ప్రతి పాఠశాలలో విధిగా అమలుపరచాలని ఆదేశాలు కూడా విడుదల చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బాలబాలికలకు ఇంటి నుండి బడికి, బడి నుండి ఇంటికి వెళ్లే క్రమంలో భద్రతతో కూడిన వాతావరణం కల్పించటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సార్, వర్షం తగ్గిన తర్వాత పిల్లలందరినీ వాళ్ళ ఇండ్లకు పంపించమని హెచ్ఎం గారు మరీ చెప్పారు సార్. అలాగే అలాగే. ఎక్కడున్నాం? పాఠశాల విద్యార్థుల గురించి కదా, చెప్తాను. విద్యార్థులకు అనుకూలంగా పాఠశాలలు సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పాఠశాలల్లో కమిటీలు, కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఇంటి నుండి బడికి వస్తున్నప్పుడు రోడ్డు నియమాలను పాటించాలి. వీలైతే పిల్లలతో కలిసి రావాలి, కలిసి వెళ్ళాలి. ఇంకో విషయం, ప్రమాదకరమైన వస్తువులకు దూరంగా ఉండాలి. రోడ్డుపై దొరికే తినుబండారాలు కొనటం కానీ తినటం కానీ చేయకూడదు. ఇంకోటి, తెలియని వ్యక్తులతో మాట్లాడకూడదు. వాళ్ళిచ్చిన తినుబండారాలు అస్సలు తీసుకోకూడదు. బడికి టైంలో బయలుదేరి సమయానికి చేరుకోవాలి. అయితే పాఠశాలలో కూడా పాఠశాల కమిటీలకు సూచనలు, జాగ్రత్తలు కూడా సూచించారు. అందులో ముఖ్యంగా మొదటిది ఏమిటంటే పాఠశాల భవన స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. రెండవది, కిచెన్ షెడ్ సరైన స్థితిలో ఉంచుకోవాలి. మూడో విషయం ఏమిటంటే మధ్యాహ్న భోజనం వడ్డించే సమయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. ఇక నాలుగవది, పాఠశాల ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించే క్రమంలో ఉపాధ్యాయులు చెప్పినవి పాటించాలి. ఐదో విషయం, పాఠశాలలో ఉన్న ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక ఆరవది, చివరిది ఏమిటంటే పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్లో విధి నిర్వహిస్తూ సమాజ చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని పాఠశాల భద్రతా ప్రణాళిక తెలియజేస్తుంది. పాఠశాల పరిసరాల్లో వచ్చిపోయే మార్గమందు విద్యార్థిని విద్యార్థులు జాగరూకతతో మెలుగవలెను. విపత్తుల నిర్వహణ వారి సూచనలు విస్మరించరాదు. విపత్తుల నిర్వహణ వారి సూచనలు విస్మరించరాదు. విచక్షణతో విజ్ఞతతో విపత్తులు మనకు తప్పును. క్షణాల్లో కల్లోలం కలిగించే విపత్తులు మన జీవన సౌందర్యాన్ని చిదిమేసే విపత్తులు. అత్యంత ప్రమాదము, అంతులేని విషాదము కలిగించే విపత్తులకు కారణము మన కర్మమా, స్వయం కృతాపరాధమా.
పిల్లలు, బహుశా మీకు విపత్తుల గురించి సవివరంగా తెలిసిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఇంకో రోజు చెప్పుకుందాం, సరేనా? అర్థమైంది సార్, చాలా బాగా చెప్పారు. ఈ విషయాలను మా ఇంట్లో వారికి కూడా తెలియజేస్తాము. నాకు నమ్మకం ఉంది. మీరందరూ విపత్తుల నిర్వహణ చట్టాన్ని, స్కూల్ సేఫ్టీ పాలసీ రూల్స్ను పాటిస్తూ పర్యావరణ రక్షణ కోసం సైనికుల్లా కృషి చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. సరే, వర్షాల కారణంగా ప్రభుత్వం పాఠశాలకు 2 రోజులు సెలవు ప్రకటించింది. మీరందరూ అనవసరంగా బయటికి రావద్దు, ఇంటి వద్ద ఉండాలి, సరేనా? అలాగే సార్. మహేష్, సుమేధ, చరణ్, నువ్వు కూడా మిగతా పిల్లల్ని గ్రూపులుగా చేసి అందరూ నాతో రండి. నేను మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటి వద్ద దిగబెడతాను, సరేనా? జాగ్రత్త.